హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి మళ్ళీ కొత్త టెండర్ నోటీస్ని అయితే అప్డేట్ చేయడం అయితే జరిగింది. పోస్ట్ పోన్ అయితే చేశారు మళ్ళీ టెండర్కి, దానికి సంబంధించి చెప్తాను. అలాగే ఎలాగో వేకెన్సీస్ అనేవి పెరిగినాయి కాబట్టి కట్ ఆఫ్స్ అనేవి ఏవైనా తగ్గుతాయా అనేది కూడా ఒకసారి చెప్తాను. అలాగే వేకెన్సీస్ పెంచారు కదా, మళ్ళీ ఆగస్టులో నోటిఫికేషన్ అనేది వస్తుందా అని చాలామంది అడుగుతున్నారు. దానిపైన కూడా క్లారిటీ ఇస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు గైస్, చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లో చూసుకున్నట్టయితే చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, అది కామెంట్ రూపంలో అడుగుతున్నారు, వేకెన్సీస్ అనేవి పెంచారు కదా బ్రదర్, మరి ఆగస్టులో మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారా అని అడుగుతున్నారు. సో యాక్చువల్గా ఆగస్టులో మరి ఇంకో నోటిఫికేషన్ ఉంది కదా, ఆగస్టు 27వ తారీఖున. సో మరి ఆగస్టులో వచ్చే నోటిఫికేషన్ అసలు ఇస్తారా ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, వేకెన్సీస్ పెంచింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి. అర్థమైందా? సిఏపిఎఫ్స్లో కానిస్టేబుల్కి సంబంధించి వేకెన్సీస్ చాలా ఉన్నాయి. 1,00,000కు పైగా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి. సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, ఓకే, అస్సాం రైఫిల్, వీటిల్లో ఓకే ఈ 6 ఫోర్స్లో కలిపి దాదాపు 1,00,000కు పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఖాళీలు. ఓకే, దాన్ని ఏంటంటే ఎప్పటికప్పుడు ఒకేసారి అలా బల్క్గా తీయడం కంటే ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఇలా తీస్తున్నారు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఉంటుంది, 100% గ్యారంటీ. బట్ ఏంటంటే మరి నెక్స్ట్ నోటిఫికేషన్లో ఇన్ని వేకెన్సీస్ ఉంటాయి అనేది అయితే చెప్పలేము. అర్థమైందా? ఇప్పుడు ఏంటంటే 26,000తో నోటిఫికేషన్ అనేది తీశారు స్టార్టింగ్, తర్వాత పెంచగా 46,617 చేశారు. సో ఏంటంటే ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది మళ్ళీ ఇంత భారీగా వస్తుందో రాదో చెప్పలేము. ఇది చాలా మంచి అవకాశం. మీరు ఎవరైతే ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారో మీరు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఈసారి చాలా మంచి అవకాశం. సో చాలామంది చాలా విధాలుగా కామెంట్ చేసేవాళ్ళండి, బ్రదర్ అసలు ఏంటి వేకెన్సీస్ అనేవి చాలా తక్కువ తీశారు కదా, అసలు ఏమైనా పెంచుతారా లేదా అని చాలామంది సఫర్ అయ్యేవాళ్ళు వేకెన్సీస్ అనేవి తక్కువ ఉండడం వల్ల. సో వేకెన్సీస్ అనేవి పెంచారు కాబట్టి హ్యాపీ. ఇంకో విషయం ఏంటంటే సిఐఎస్ఎఫ్లోనే భారీగా ఖాళీలు అయితే ఉన్నాయి కదా, మీకు ఆల్రెడీ నోటీస్లో కూడా చూసుంటారు. 13,000+ ఖాళీలు సిఐఎస్ఎఫ్లో నుంచే పోస్టులు అయితే ఉన్నాయి. సో సిఐఎస్ఎఫ్లో కూడా ఈసారి మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు మిస్ అయితే అవ్వద్దు. సిఐఎస్ఎఫ్ అనేది అన్ని ఫోర్సుల్లో చూసుకుంటే కొంచెం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువగా సిటీస్లో డ్యూటీస్ ఉంటాయి, అలాంటివన్నీ చెప్పుకోవచ్చు సిఐఎస్ఎఫ్. సో మీరు అయితే రన్నింగ్ బాగా ప్రాక్టీస్ అవ్వండి. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కట్ ఆఫ్స్ ఏమైనా తగ్గుతాయి అని చాలామంది అడుగుతున్నారు. యాక్చువల్గా కొంచెం ఇలా అడగడానికి గల కారణం ఏంటంటే, మరి వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ చేశారుగా, వేకెన్సీస్ పెరిగితే కట్ ఆఫ్స్ అనేవి కొంచెం తగ్గుతాయి కదా అని చాలామందికి ఆలోచనలో ఉన్నారు. సో కట్ ఆఫ్స్ అనేవి కొంచెం తగ్గుతాయండి. అంటే మీరు భారీగా ఎక్స్పెక్ట్ చేయక్కర్లా, ఒక 20 మార్కులు 15 మార్కులు అంతేం ఎక్స్పెక్ట్ చేయక్కర్లా. కట్ ఆఫ్స్ అనేవి ఏ మాదిరిగా తగ్గుతాయి అంటే బిలో 10 లోపే, నాకు తెలిసినంత వరకు బిలో 10 లోపే తగ్గుతాయి. అర్థమైందా? అంటే మనకి ఇవి కేటగిరీ వైజ్ పోస్టులు కాబట్టి సిఏపిఎఫ్స్ అనేవి మీకు ఏంటంటే ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి ఒక్కొక్కరికి 5 మార్కుల్లో డిఫరెన్స్ ఉండొచ్చు, ఒక్కొక్కరికి 6 మార్కులు, ఒక్కొక్కరికి 8 మార్కులు. సో ఈ మాదిరిగానే బిలో 10 లోపే కట్ ఆఫ్స్ అనేవి కొంచెం చేంజ్ వస్తాయి. అంతకుమించి భారీగా ఏం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. సో ఏమైనా కట్ ఆఫ్స్ అనేవి అయితే తగ్గుతాయి కొంచెం, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 26,000 పోస్టులు ఉన్నప్పుడు లెక్క ఒకలా ఉంటుంది, 46,000 పోస్టులు ఉన్నప్పుడు లెక్క ఒకలా ఉంటుంది కదా. పైగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి యాక్చువల్గా 998 వేకెన్సీస్ అయితే ముందు కేటాయించారు. తర్వాత వేకెన్సీస్ పెంచి 1,892 వేకెన్సీస్ అయితే చేయడం అయితే జరిగింది. అలాగే తెలంగాణకు చూసుకున్నట్టయితే స్టార్టింగ్లో యాక్చువల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు 732 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే, స్టేట్ వైజ్ వేకెన్సీస్ రిలీజ్ చేసినప్పుడు. తర్వాత ఇప్పుడు వేకెన్సీస్ పెంచి 1,206 వేకెన్సీస్ అయితే చేశారు. సో మీకు ఇదే మొత్తానికి స్టేట్ వైజ్ వేకెన్సీస్. అలాగే దీనికి సంబంధించి నేను వీడియో కూడా చేయడం అయితే జరిగింది, కాంపిటీషన్ రేషియో ఎలా ఉంది ఏంటి అనేది. ఎవరన్నా చూడకపోయి ఉంటే చూడండి. సో ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది కదా, టెండర్ నోటీస్ అనేది ఇది ఆల్రెడీ ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది 5వ సారి అనుకుంటా. మొత్తానికి ఏంటంటే మనకి ఈసారి RFID సిస్టమ్ ద్వారా మనకి రన్నింగ్ అనేది ఉంటుంది. అలాగే డిజిటల్ మెషిన్ ద్వారా హైట్ అనేది కొలుస్తారు. అలాగే CCTV సర్వీలెన్స్లో మనం రన్నింగ్ చేసేదంతా ఉంటుంది. సో ఇవన్నీ దీనికి సంబంధించి ఇవన్నిటిని ఫుల్ఫిల్ చేయడానికి ఒక ప్రైవేట్ కంపెనీకి, ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఈ టెండర్ని అప్పచెప్దాం అనుకున్నారు. మొత్తానికి ఎవరో ముందుకు రావట్లేదు అనుకుంటా. మొత్తానికి ఏమైందో కానీ మళ్ళీ పోస్ట్ పోన్ అయితే చేశారు. ఇప్పుడు వచ్చేసి బిడ్ సబ్మిషన్ ఎండ్ డేట్ వచ్చేసి 18/6/2024 దల్లా పోస్ట్ పోన్ చేసి 25/6/2024 పెట్టడం అయితే జరిగింది. అలాగే బిడ్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి 19/6/2024 కల్లా పోస్ట్ పోన్ చేసి మళ్ళీ 26/6/2024 పెట్టడం అయితే జరిగింది. సో మీకు ఏంటంటే పోస్ట్ పోన్మెంట్ అనేది ఇక్కడ చూడండి, గమనించండి, వారం రోజులు మాత్రమే అవుతుంది, ఎక్కువ అవ్వట్ల. అర్థమైందా? జస్ట్ వారం రోజులు మాత్రమే పోస్ట్ పోన్మెంట్ అనేది జరుగుతుంది. ఎప్పుడు నోటీస్ రిలీజ్ చేసింది ఎక్కువ అలాగే జరుగుతుంది. సో ఈ నోటీస్ అనేది ఎప్పటికప్పుడు ఇలా పోస్ట్ పోన్ అవడం వల్ల కొందరికి లాభం ఉంది, కొందరికి నష్టం ఉంది. ఎవరికి లాభం అంటే ఎవరైతే ఇంకా రన్నింగ్ అనేది ఇన్ టైంలో రన్నింగ్ అనేది పడతలేదో వాళ్ళకైతే ఇది లాభం. ఎందుకనంటే ఇంకా టైం ఉంది కాబట్టి, ఎందుకంటే ఇంకా రన్నింగ్ ప్రాక్టీస్ చేయడానికి టైం ఉంది కాబట్టి. వన్స్ ఇంకా ఈవెంట్స్ పెట్టిన తర్వాత నేను క్వాలిఫై అవ్వలేదంటే దానికి మీరే బాధ్యులండి. ఎంత టైం ఇస్తున్నారో చూడండి. అసలు మీకు ఓసారి అయితే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరికే నష్టం అంటే, ఇప్పుడు ఎవరైతే కొంచెం ఇంట్లో ఫ్యామిలీ పొజిషన్ బాగాక
ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఇటు రాసి ఎగ్జామ్ రాసి ఎటు గడవక ముందు అసలు ఎటు ఫార్వర్డ్ అవ్వకుండా ఉంది పొజిషన్ ప్రజెంట్. సో వాళ్ళకి కొంచెం నష్టం. అలాగే ఇప్పుడు ఎవరికైతే రన్నింగ్ అనేది ఇన్ టైంలో పడిపోతుందో, బాగా రన్నింగ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎలాగో పెడితే వాళ్ళు కొట్టగలరు. సో వాళ్ళకేంటంటే ఇంకా ప్రొలాంగ్ అవుతూనే ఉంది. వాళ్ళు ప్రాక్టీస్ అనేది చేస్తూనే ఉంటున్నారు. బట్ ఏంటంటే ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఎక్కువ టైం రెస్ట్‌ని అయితే కోరుకుంటారు. అర్థమైందా? ఎక్కువ సమయం రెస్ట్‌లో ఉండాలి. ఏంటంటే మనం 5కి ఏం వేస్తున్నాం అన్న ఇదితో ఉంటారు. అదే వన్స్ ఇంకా ఈవెంట్స్ అయిపోయినాయి అనుకోండి, కొంచెం రిలాక్స్ అవుతారు. ఇంకా తర్వాత మెడికలే కాబట్టి. సో ఏంటంటే కొందరికి లాభం ఉంది ఇలాగా, కొందరికి నష్టం ఉంది. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలతో కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై.